నమస్కారం. సినిమాల్లో మనం హీరోల్ని క్లాస్ హీరోస్, మాస్ హీరోస్ అని క్లాసిఫై చేస్తూ ఉంటాం. అలాగే పాలిటిక్స్లో కూడా క్లాస్ లీడర్స్, మాస్ లీడర్స్ అని ఉంటారు. కానీ ఈ లీడర్ మాత్రం అటు క్లాస్ అండ్ మాస్ ఆల్ సెక్షన్స్ని కవర్ చేస్తూ సిరిసిల్ల టు ఐటీ సెక్టర్ వరకు కూడా అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్న మన కేటీఆర్ గారు నమస్కారం అండి. చాలా బాగున్నాను. ఆఫ్టర్ అ లాంగ్ టైం మిమ్మల్ని మాస్క్ లేకుండా చూస్తున్నాం. నన్ను కూడా నేను చాలా రోజుల తర్వాత చూసుకున్నానే. First time, in fact, I think this is my first interview, interaction with anybody without a mask. Yeah. So, రేపు నాకు కోవిడ్ వస్తే ఐఎమ్ బ్లేమింగ్ యూ. లేదండి, నాకు వచ్చే ఛాన్స్ లేదు. నా వల్ల ఏమైనా వేరే వాళ్ళకి యాంకరింగ్ వస్తుందేమో కానీ కోవిడ్ అయితే రాదు. That's infectious. I just wanted to put you on the defensive before you blame me. అనే ముందు నేను మిమ్మల్ని అంటే offense is the best form of defense అని. సో కానీ మీరు ఎక్కడ ఆగారండి? మీరు ఆల్ ద టైమ్, ఈవెన్ లాక్డౌన్, ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ బీన్ ఆల్వేస్ అవుట్ సైడ్. సో ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్. నో, యాక్చువల్లీ నేను మొన్న హాస్పిటల్లో చెక్ చేయించుకుంటే నాకు యాంటీబాడీ లేవు. సో డాక్టర్ కూడా అన్నారు, మా డాక్టర్ గారు ఎంవి రావు గారు అని ఉంటారు, ఆయన అన్నారు గ్యారంటీగా మీకు యాంటీబాడీస్ ఉంటాయండి, లెట్ us do a test అన్నారు. ఓకే, అంటే ఐ సెడ్ ఫైన్, లెట్స్ డూ ఇట్. నిజంగానే వచ్చిందేమో అనుకున్నాను, కానీ చూస్తే నాకు యాంటీబాడీస్ లేవు. సో వెన్ ఐ థాట్ అబౌట్ ఇట్, ఎందుకంటే ఈ 6-7 నెలల నుంచి నేను కంటైన్మెంట్ జోన్స్కి పోయాను. అండ్ ఐ వెంట్ టు ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ కోవిడ్ వార్డ్స్, ఎంజిఎంలో, తర్వాత వెంట్ ఇన్ సైడ్ ఆల్సో, ఇంటరాక్టెడ్ విత్ కోవిడ్ పేషెంట్స్, డైరెక్ట్గా వాళ్ళతో కలిసి కూడా మాట్లాడాను. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఐ వోర్ అ మాస్క్ ప్రాపర్లీ అండ్ ఐ నెవర్ ఈవెన్ టుక్ ఇట్ అవుట్ ఈవెన్ వెన్ ఐ వాజ్ స్పీకింగ్. మాట్లాడేటప్పుడు కూడా తీయలేదు. మన వాళ్ళకి అదంటే విచిత్రమైన అలవాటు, మాస్క్ వేసుకుంటారు, మాట్లాడేటప్పుడు తీస్తారు. నాకు అర్థం కాదు ఏంటంటే మాస్క్ వేసుకునేదే ఇంకొకరికి ఇన్ఫెక్ట్ చేయకూడదని. అట్లాంటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు తీస్తే దానికి ఇట్ ఈస్ సెన్స్లెస్. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్లీ ఐ థింక్ శానిటైజేషన్, వాషింగ్ యువర్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ, ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ నాట్ గివెన్ మీ ది ఇన్ఫెక్షన్ సో ఫార్, బట్ హూ నోస్. ఎలాగో ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ నో, వేరే జాగ్రత్తలు లైక్ స్టీమ్ తీసుకోవడం, హాట్ వాటర్ గార్గిల్ అలాంటివన్నీ లేదా? నో, ఓన్లీ దీస్ 2 థింగ్స్. ఐ థింక్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. మొత్తం చూస్తే నాకు తెలిసి ఇప్పటివరకు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటూ ఉంటారు అసలు మాస్క్ లేకుండా చాలా రోజులు నిన్ను చూసాను. సో దట్ ఈస్ ఓన్లీ థింగ్. ఐ థింక్ మాస్క్ అండ్ శానిటైజింగ్, దీస్ ఆర్ ద 2 things ఐ హావ్ డన్. అండ్ నేను తిరుగుతూనే ఉన్నాను, కలుస్తూనే ఉన్నాను, మీటింగ్లు అడ్రస్ చేస్తున్నాను, మాట్లాడేటప్పుడు కూడా తీయలేదు. కొంత బ్రీతింగ్ కష్టమైనా కూడా ఇనిషియల్ డేస్లో ఐ థింక్ యూ గెట్ యూస్ టు ఇట్. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ మైక్స్ కూడా వాడుతూ ఉంటారు. అంటే మేము మైకులు వాడుతూ ఉంటాము, ఆ మైకుల్ని మేము బాగా శానిటైజ్ చేసి వాడుతూ ఉంటాము. సో అలాగే మీరు వాడతారు కాబట్టి, అండ్ పీపుల్ లైక్ యూ షుడ్ ఆల్వేస్ బీ ప్రొటెక్టెడ్ బికాస్ వీ ఆల్ బ్యాంక్ ఆన్ యూ. Oh, thank you so much. Very kind of you to say that. Thanks. So coming to the topic of Hyderabad, I am a proud Hyderabadi. So am I. నేను పుట్టింది కేరళలో అయినా పెరిగిందంతా ఇక్కడేనండి. ఆల్మోస్ట్ అన్నీ చూసుకుంటూ పెరిగాను. ఎలాగైతే నా గురించి దూరదర్శన్ చూసావు, శాటిలైట్ ఛానల్స్ చూసావు, ఇప్పుడు సోషల్ మీడియా చూసావు అన్నట్టు నేను సెకండ్రాబాద్లో ఏమేమి జరిగాయో చూశాను. దెన్ ఐవ్ సీన్ హైదరాబాద్. సో నౌ ఐ సీ అ కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఆఫ్ హైదరాబాద్. ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎస్పెషలీ ఫ్లైఓవర్స్, అలాగే అండర్వే పాస్ అంటారా దాన్ని, అండర్ పాసెస్, అలాగే పార్క్స్ అండ్ సో మెనీ థింగ్స్. సో వాట్ వెంట్ బిహైండ్ ద ప్లానింగ్ ఆఫ్ రోడ్స్ ఎస్పెషలీ? ఫస్ట్ క్వశ్చన్ అది. అంటే సుమా, మోర్ దెన్ వాట్ యు సీ, మోర్ దెన్ ద టాంజిబుల్ సైన్స్ ఆఫ్ విజిబుల్ సైన్స్ ఆఫ్ గ్రోత్, ఐ థింక్ నిజంగా ఒక అడుగు వెనక్కేసి చెప్పాలంటే ప్రజలు యాజ్ అ సిటిజన్, నేను కూడా ఇప్పుడు మీరు కేరళలో పుట్టి నేను హైదరాబాద్లో పెరిగాను, నేను పుట్టింది కూడా కరీంనగర్లో. నేను కూడా లైక్ ఎనీ ఆఫ్ అస్, మా పేరెంట్స్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను కూడా 4th 5th క్లాస్లో ఇక్కడికి వచ్చినాను. ఓకే, సో నేను కూడా హైదరాబాద్ పుట్టినోని కాదు, పెరిగింది మాత్రం ఇక్కడే. హైదరాబాద్లో మనం చిన్నప్పటికి ఇప్పటికి ఏంటి, అప్పటికిప్పటి తేడా ఏంటని చూస్తే వాట్ ఐ రియలీ ఫీల్ ఇస్, ప్రజలు ఎప్పుడైనా బేసిక్ నెసెసిటీస్ కోరుకుంటారు. నోబడీ వాంట్స్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ జస్ట్ లైక్ దట్. నాకు ఫస్ట్ ప్రయారిటీ అది కాదు. నాకు ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, నాకు మంచినీళ్ళు వస్తున్నాయా లేవా, నాకు ఇంట్లో కరెంట్ ఉంటుందా లేదా, నా పిల్లలు బయటికి పోతే సేఫ్గా ఉంటారా లేదా, నాకు ఒకవేళ జబ్బు చేస్తే ఒక ఆసుపత్రి ఉందా లేదా. అంటే ఇది బేసిక్ నీడ్స్. ఇలా చదువుకోవడానికి మంచి స్కూల్స్ ఉన్నాయా లేవా, బేసిక్ నీడ్స్ ఆఫ్ అ సిటిజన్ ఆర్ దీస్. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ఈజ్ అ మ్యాన్ హూస్ కనెక్టెడ్ టు గ్రాస్ రూట్స్. ఆయన నేల విడిచి సాము చేయరు. ఆయన ఏం చెప్పారంటే మాకు ఇనీషియల్ డేస్లోనే, సరే మీరు ఐటీ ఇవి అవి హంగామా చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు, కానీ ప్రజల మౌలిక అవసరాలు, బేసిక్ నెసెసిటీస్,
ఫస్ట్ అవి తీరుతున్నాయా లేవా చూడండి. యా మంచినీళ్ళు హైదరాబాద్లో ఎన్ని రోజులకు వస్తున్నాయి ఒకటి అంటే మేము చెక్ చేసాం. ఇనీషియల్ డేస్లో చూస్తే నిజాంపేట, కుత్బుల్లాపూర్ ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే 14 రోజులకు ఒకసారి వచ్చేది. నేను చెప్తాను ఆ విషయం. నేను సికింద్రాబాద్లో ఉండే రోజుల్లో రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళము. వారానికి ఒకసారి మంచినీళ్ళ కోసం నేను కూడా బిందె తీసుకొని లైన్లో నిలబడ్డ చరిత్ర నాది. సో ఐ ఆల్సో హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాట్ హ్యావింగ్ వాటర్. అబ్సల్యూట్లీ. సో దట్ ఈస్ అ బేసిక్స్. ఎవరైనా కూడా ఒక సిటీ బాగుండాలి, సిటీ ఎదగాలి, ఆ సిటిజన్ సంతోషంగా ఉండాలంటే ఈ బేసిక్స్ పట్టించుకోకుండా నేను అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతాను లేదా హ్యాంగింగ్ బ్రిడ్జ్లు కడతాను అంటే సిల్లీగా ఉంది. సో యూ ఆల్వేస్ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. ఈ రెండు చేయాలి సమాంతరంగా. బేసిక్ పనులు చేయండి. ఆ లైన్ సీఎం గారు ఎప్పుడైతే ఇచ్చిన తర్వాత వీ టాయిల్డ్ హార్డ్. ఇనీషియల్ 1.5 2 years ఈ చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్లస్ కోర్ సిటీ కూడా ఏదైతే ఉందో, చుట్టుపక్కల మెర్జ్ అయిన మున్సిపాలిటీస్ అన్ని ప్లస్ కోర్ సిటీ చూసుకుంటే వాళ్ళకి కనీసం ఆల్టర్నేట్ డే అన్నా తేవాలి మనం నీళ్లు అని పెట్టి సిన్సియర్గా ఎఫర్ట్ చేశాము. దాంతో గోదావరి స్కీమ్ ఏదైతే మరి మనం ఇప్పుడు ఆపరేషనలైజ్ అయ్యి నీళ్ళు వస్తున్నాయో దాన్ని వేగంగా పూర్తి చేశాం. ఈవెన్చువల్ డ్రీమ్ సుమా ఇస్ మనం చూస్తున్నాం చెన్నైలో ట్యాంకర్లలో నీళ్ళు తెస్తున్నారు. రైలు బోగీలు పెట్టి నీళ్లు తెస్తున్నారు. ఆ పరిస్థితి ఏ నగరానికి రాకూడదంటే వాట్ వీ నీడ్ టు డూ ఇస్ మనకి కృష్ణ ఈజ్ అబౌట్ 165 kilometers హైదరాబాద్ నుంచి. ఓకే. తర్వాత గోదావరి నిజంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ 200 kilometers. రెండు ప్రాంతాల నుంచి, రెండు జీవనదుల నుంచి కూడా నీళ్లు ట్యాప్ చేసి హైదరాబాద్ వైపు ఒకటి అటు నార్త్ నుంచి ఒకటి సౌత్ నుంచి మనం నీళ్ళు తెస్తున్నాం. ఈవెన్చువలీ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక రింగ్ మెయిన్ అనేది వేసి అంటే చుట్టూతా 160 kilometers ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పైప్ లైన్ వేసి గోదావరిని కృష్ణని రెండింటిని కలిపి ఆ నీళ్లు సమృద్ధిగా మనం వాడుకోగలిగితే, ఒక ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ ఏర్పాటు చేసి వాడుకోగలిగితే మనకి ఎప్పటికి కూడా అంటే ఒకవేళ గోదావరిలో నీళ్ళు వచ్చి ఆ గోదావరి బేసిన్లో నీళ్ళు వచ్చి గోదావరి బాగా ఉండి కృష్ణలో నీళ్ళు రాలేదనుకోండి, వీ షుడ్ స్టిల్ బీ ఏబుల్ టు సాటిస్ఫై ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ అండ్ సర్వైవ్. లైక్ వైజ్ ఇది మనం వేరే నియర్ 2020 ఈ సంవత్సరంలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను, రెలవెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. హైదరాబాద్ కోసం డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్ అప్పుడు 1920లో కట్టారు. ఈరోజు గండిపేట అంటారు, ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్. అవి కట్టింది హైదరాబాద్కి వరదలు వచ్చిన తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అప్పటి రూలర్ పిలిచి మీరు ఇంజనీరింగ్ చేసి మాకు సొల్యూషన్ ఇవ్వండి, హైదరాబాద్ వరదలు రాకూడదు, డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఉండాలి, మాకు టేక్ కేర్ చేయాలంటే ఆయన అప్పుడు 1920లో అప్పుడు గండిపేట కట్టారు. మళ్ళీ 2020లో యాదృచ్ఛికంగా 2020లో నౌ వీఆర్ బిల్డింగ్ ఎ డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ఫర్ హైదరాబాద్ అట్ కేశవాపురం, షామీర్పేట్ మండల్లో కేశవాపురంలో ఆల్రెడీ మొత్తం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ వచ్చినాయి, పని కూడా ప్రారంభమైంది. హోప్ఫుల్లీ ఇన్ ద నెక్స్ట్ 1 year ఒక 5 TMC 6.5 TMC రిజర్వాయర్, ఈ రెండింటి కంబైన్డ్ స్టోరేజ్ కెపాసిటీ 7 TMC, ఆ ఒక్కటే దానిది 6.5 TMC. సో ఈక్వల్ కెపాసిటీతో ఒక డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ కూడా వస్తుంది. అది కూడా వచ్చిన తర్వాత రింగ్ మెయిన్ అని చెప్పాను కదా, ఆ పని కూడా స్టార్ట్ అయింది. ఒక 28 kilometers పూర్తయింది, ఇంకా మిగతాది పూర్తి చేయాలి. చేస్తే 2050 వరకు అంటే రాబోయే 30 సంవత్సరాల వరకు మీ అబ్బాయి 50 సంవత్సరాలు వచ్చేవరకు, మీ అమ్మాయికి 45 సంవత్సరాలు వచ్చేసరికి మీదేం చెప్పండి వచ్చేసరికి కూడా ఇబ్బంది లేకుండా, వాళ్ళ పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ముఖ్యమంత్రి గారు చేయించారు. తద్వారా ఈ సిటీకి అంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, లేకపోతే బతుకుదెరువు కోసం రావాలన్నా బేసిక్ థింగ్స్ ఉండాలి అని. ఫస్ట్ వాటరే కదా, ఫస్ట్ వాటర్. ఫస్ట్ వెన్ సివిలైజేషన్ ఇవాల్వ్డ్ ఆల్సో మన వాటర్ ఆల్వేస్ రౌండ్, అది చేశారు. రెండోది పవర్. తెలంగాణ ప్రభుత్వం రాకముందు నిజంగా చెప్తున్నాను నేను, ఇందిరా పార్క్ దగ్గర పవర్ హాలిడే ఉండేది. అప్పుడు పవర్ హాలిడే అంటే ఎవ్రీ వీక్ 2 days అసలు కంప్లీట్ పవర్ ఆఫ్. ఆ పరిస్థితి. ఇందిరా పార్క్ దగ్గర మామూలుగా వేరే రాజకీయ పార్టీలు ధర్నాలు చేస్తూ ఉంటాయి, కానీ పరిశ్రమలు నడుపుకునే వాళ్ళు, ఎస్ఎంఈస్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వాళ్ళు ధర్నా చేశారు. బాబు పవర్ ఇవ్వండి, 6 రూపాయలు కాకపోతే 8 రూపాయలు పెట్టండి రేటు, కొనండి అవసరమైతే మేము కొంటాం అని ధర్నాలు చేసిన పరిస్థితి. ఈరోజు తెలంగాణ ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ, ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్, వేర్ వీ ప్రొవైడ్ 24 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఫ్రీ టు అగ్రికల్చర్, డొమెస్టిక్ సెక్టర్కి కొంత మినిమం ఛార్జెస్ అండ్ ఇండస్ట్రీకి కూడా. అంటే ఈ 3 సెక్టర్స్కి 24 hours అన్ఇంటరప్టెడ్ పవర్ ఇవ్వడంతో పాటుగా వాట్ ఐఎమ్ ఈవెన్ మోర్ ప్రౌడ్ ఆఫ్ ఇస్, మొత్తం మన కెపాసిటీ 16,000 megawatts ఇప్పుడు ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అందులో 4,000 పైచిలకు megawatts రెన్యూబుల్ ఎనర్జీ, విచ్ ఈస్ సెకండ్ ఇన్ ద కంట్రీ. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు కేవలం 40 megawatts ఉండేది సుమా గారు, ఈరోజు అది 4,000 megawatts అయింది. అంటే
దట్ షోస్ అవర్ కమిట్మెంట్ టు Yeah. environment, renewables and sustainable energy solutions. Absolutely. So it's a balanced approach that KCR garu has taken. లైక్ దానివల్ల వాటర్ గురించి మీరు చెప్పినప్పుడు సమ్వేర్ ఐ రెడ్ దట్ ఒక 20 years ఫ్రమ్ నౌ మోస్ట్ ఆఫ్ ద సిటీస్ కొన్ని సిటీస్ పేర్లని మెన్షన్ చేశారు, including Los Angeles. యా దట్ దెర్ విల్ బి అ వెరీ వెరీ బిగ్ డర్త్ ఆఫ్ వాటర్ ప్రాబ్లం ఉంది. కానీ లక్కీ మన పేరు లేదు అందులో. మన పేరు లేదు. ఇండియాలో దాదాపు అన్ని పట్టణాలు ఇంక్లూడింగ్ ఢిల్లీ పేరు ఉంది, మనది లేదు. ఎందుకు లేదు అంటే వీ హ్యావ్ ప్రొవిజన్ ఫర్ ఇట్. కేసీఆర్ గారు ఈ బేసిక్స్ని అంటే వాటర్, పవర్ ఇవి లేకుండా మీరు నేల విడిచి సాము చేస్తాను, నేను ఇంకేదో చేస్తాను అంటే సిల్లీగా ఉంటుంది, ఇది చేయండి అని మాకు ఆదేశం ఇచ్చి లాస్ట్ 5-6 yearsలో మీరు చూస్తే ఈ బేసిక్స్ ఆర్ టేకెన్ కేర్. ఇఫ్ యూ మూవ్ బియాండ్ దాట్ క్విక్లీ, మోర్ ఇంపార్టెంట్ సుమా ఇన్ మై ఒపీనియన్ ఇస్, ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నిజంగా కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఏమవుతుంది, ఒక అనిశ్చితి, ఒక అన్సెటిల్డ్ ఫీలింగ్, ఏమవుతుంది నిజంగా తెలంగాణ వస్తే వీళ్ళు అంటున్నట్టు లాభం అవుతుందా, అవుతుంది కావచ్చు, కానీ హైదరాబాద్ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఇన్ని ప్రాంతాలు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మరి సంకుచితంగా ఉంటారా, కుచితంగా ఉంటారా, లేకపోతే బ్రాడ్ మైండెడ్గా ఉంటారా, ఉద్యమం జరిగేటప్పుడు దే స్పోక్ వెరీ హార్ష్లీ ఎట్ సమ్ పాయింట్స్, రేపు కూడా అట్లాగే ఉంటుందా అని ఒక అన్సెటిల్డ్ ఫీలింగ్, ఒక ఇది ఉండింది. దానికి తగ్గట్టు మా ప్రత్యర్థులు కూడా మా మీద దుష్ప్రచారం, వీళ్ళు వస్తే కరెంట్ ఉండదు, వీళ్ళు వస్తే శాంతి భద్రతలు ఉండవు, హైదరాబాద్లోంచి అందరిని తరిమేస్తారు, కొత్తోడు ఎవడొస్తాడు పెట్టుబడి పెట్టడానికి, ఉన్నోడే వెళ్ళిపోతాడు అనే చాలా వచ్చాయి. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ నౌ, మీ భాషలో చెప్పాలంటే సీన్ కట్ చేస్తే 6 ఏళ్ళు, టుడే ఇఫ్ యూ లుక్ బ్యాక్, హైదరాబాద్ కంటిన్యూస్ టు రిమైన్ an investment magnet. In fact, we've been able to attract some of the marquee names in industry to Hyderabad. ఎందుకు అయింది ఇది అంటే, in my humble opinion, one fundamental attribute, పొలిటికల్ స్టెబిలిటీ ఉండడం ఇంపార్టెంట్, దాంతోపాటు లా అండ్ ఆర్డర్. కరెక్ట్. ఈరోజు హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇంకా కొద్దిగా కొలోక్వియల్లో చెప్పాలి అంటే, పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా గబ్బు లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, పోకిరీల పోజులు లేవు, మత కల్లోలాలు లేవు, బాంబ్ బ్లాస్ట్ లేవు. ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కర్ఫ్యూ ఉండేది, ఎవ్రీ ఇయర్ కర్ఫ్యూ ఉండేది, నేను చాలా చూసాను, కమ్యూనల్ టెన్షన్స్ ఉండేది, ఇవేవి లేకుండా ఈరోజు సెటిల్డ్గా పీస్ఫుల్గా హైదరాబాద్ ఉంది. కాబట్టే గూగుల్ కానీ, అమెజాన్ కానీ, యాపిల్ కానీ, ఫేస్బుక్ కానీ వస్తున్నాయి. ఊరికే రావు ఇవన్నీ కూడా, అల్లా టప్పగా వాళ్ళు పెట్టబడే చదువుకొని వచ్చారు. దే హ్యావ్ టు ప్లాన్, దే హ్యావ్ టు థింక్, ఇక్కడ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉందా లేదా, అబ్సల్యూట్లీ రిసోర్సెస్ ఉన్నాయా లేవా, అట్రిబ్యూట్స్ ఉన్నాయా లేవా, ఇక్కడ పెట్టుబడి పెడితే లాంగ్ టర్మ్లో మేము సేఫా కాదా. ఎందుకంటే ఎవరైనా పెట్టుబడి పెట్టేవాడు ఓ సంవత్సరం 2 సంవత్సరాల కోసం రాడు, వస్తే ఓ 20-25 ఏళ్ళు 50 ఏళ్ళు ఇక్కడ ఉండాలి, వ్యాపారం చేయాలని వస్తారు. ఆ వచ్చిన వాడు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకుని వస్తారు, ఒక సెటిల్డ్ ప్లేస్కి వెళ్దామని వస్తారు తప్ప నేను మళ్ళీ తెల్లారేమో అవుతుందేమో అనుకునే ప్లేస్కి ఎవరు రారు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ సీఎం గారు ఇనీషియల్ డేస్లో ఆయన కేర్ తీసుకున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఈజ్ మేకింగ్ ర్యాపిడ్ స్ట్రైడ్స్ ఆఫ్ ప్రోగ్రెస్. నౌ ఐ కెన్ టాక్ అబౌట్ మెనీ థింగ్స్, బట్ ఐఎమ్ ప్రౌడ్ దట్ టుడే హైదరాబాద్ కంటిన్యూస్ టు రిమైన్ కాస్మోపాలిటన్, and the communal harmony that we see here, the lack of tensions, and the beautiful amalgamation of the old world heritage. ఒక మోజంజాహి మార్కెట్ని ఈరోజు బ్యూటిఫుల్గా చేసుకున్నాం, ఒక మహబూబ్ చౌక్ని ఈరోజు బ్యూటిఫుల్గా చేసుకున్నాం, ఇంకోవైపు దుర్గం చెరువు దగ్గర ఒక అద్భుతమైన బ్రిడ్జ్ కట్టుకున్నాం. అంటే ఒక న్యూ ఏజ్ వైబ్రెన్సీ ఇక్కడ ఉంది. దుర్గం చెరువు బ్రిడ్జ్ గురించి నిజంగా మాట్లాడాలండి. అది మీరు ట్రాఫిక్ జామ్ లేకపోతే రద్దీ పెరుగుతుంది అని చేసింది ఒకటి, టూరిస్ట్ లొకేషన్గా మారడం అనేది నేను చూడలేదు. అక్కడ పాపం సెల్ఫీలు దిగడానికని వెళ్తూ ఉంటారు, అప్పటికి మన వాళ్ళు పంపిస్తూనే ఉంటారు, బట్ స్టిల్ దట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్. అసలు అటు నుంచి వెళ్తుంటే ఇది హైదరాబాద్ అయినా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఫ్యాక్ట్ నాకు, and I should possibly ask him for permission, but I'm going to say it. We want to ensure that these kind of micro cities and self dependent, ఎక్కడికక్కడ ఇప్పుడు ఏ ఏరియాలో ఉండాల్సిన హంగులన్నీ అక్కడ ఉండే విధంగా, అంటే ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఇంకోటి కానీ, షాపింగ్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, సోషల్ ఇన్ఫ్రా కానీ, ఏ ఏరియా మనం చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే సిటీ విల్ బి డీసెంట్రలైజ్డ్ అండ్ డీకంజెస్టెడ్. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నప్పుడు దేర్ ఇస్ ఓన్లీ వన్ హుసైన్ సాగర్ దట్ వి నో ఆఫ్ దట్ ప్లేస్, అంతే తెలుసు. ఇప్పుడు యూ కెన్ సీ సో మెనీ ప్లేసెస్. అక్కడ నానక్రామ్ గూడ దగ్గర కూడా దట్ డెవలప్మెంట్ ఇస్ హ్యాపెనింగ్, చెరువు అవుతోంది. I want to do something more, Suma garu. In fact, one dream I have is, I have a big ambition on this and I will make it happen. నాకు నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు ప్రతిసారి అనుకునేది, బెంగళూరులో 2-3 there are very good things and attractive things about Bangalore. As much as we compete, you have to learn from them. బెంగళూరులో within 2 hours from Bangalore there are a lot of getaways. కరెక్ట్. మైసూర్ ఉంది, అక్కడ కబిని అని ఉంది, కూర్గ్ ఉంది, ఇట్లా తిరిగితే చుట్టూ చాలా అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ చాలా ఉన్నాయి. మన దగ్గర చూస్తే రిసోర్సెస్ ఉన్నాయి,
ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు మొత్తం వైబ్రెంట్ యంగ్స్టర్స్ హూ రియలీ వాంట్ టు గో అవే ఫర్ ద వీకెండ్ ఎట్సెట్రా అలాంటి చాలామంది లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కోసం డెస్టినేషన్స్ ఆలోచిస్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని గండిపేట ఉంది, అది వదిలేను, గండిపేట ఉంది పక్కనే. 100 years అయింది కట్టి. మై డ్రీమ్ ఇస్ ఇన్ఫాక్ట్ నేను HMDA నుంచి శాంక్షన్ చేసిన డబ్బులు, ఇంకా వీ హ్యావ్ టు స్టార్ట్ ద వర్క్. ఇన్ఫాక్ట్ 100th year of Gandipet, I wanted to do a big celebration and build a 42-kilometer cycling track around Gandipet and do a nice walk around kind of a river walk లాంటి ఒకటి మంచి ప్రాజెక్ట్ చేయాలి. ఇట్లా ప్లస్ అక్కడ కాటేజెస్ కట్టి అవసరం అయితే వాటర్ స్పోర్ట్స్ పెట్టి పిల్లలతో సహా ఫ్యామిలీస్ వెళ్ళి గడిపేటట్టు అది చేయాలని ఉంది. థీమ్ పార్క్స్, అర్బన్ లంగ్ స్పేసెస్, అలాగే వాటర్ హార్వెస్టింగ్ పార్క్స్ ఇలా చాలా ఆల్రెడీ యు బీన్ డూయింగ్. షూర్. చేస్తూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ వి ఈవెన్ డన్ ఎ డాగ్ పార్క్. ఐ మీన్ డాగ్స్ కూడా సో హ్యాపీ టు సీ దట్. ఐ నో మనకి యుఎస్ వెళ్ళినప్పుడు ఉంటాయి అలాంటివి, ఇక్కడ చూడలేదు ఎప్పుడు. See, these are all the things that go into making a global city. Unless you do it methodically, and these do, see, కొంతమంది మమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు, ఇదే నా విశ్వనగరం. ఏమంటే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. టైం పడుతుంది, దేనికైనా టైం పడుతుంది. అందులో ఇండియా లైక్ కంట్రీ వేర్ ఆర్ సిటీస్ హ్యావ్ సో మెనీ పీపుల్, హైలీ డెన్స్లీ పాపులేటెడ్. అండ్ ఈ మాట అంటే కొంతమంది ఫీల్ అవుతారు, కానీ కొద్దిగా సివిక్ సెన్స్ కూడా ఇంకా పెరగాల్సిన సిటీస్లో. మనం 1 కోటి మంది ఉన్నాం, 25,000 మంది మాత్రమే మనం తయారు చేసే చెత్తని వాళ్ళు పాపం ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళే మొత్తం కలెక్ట్ చేస్తున్నారు అనే సోయి లేకుండా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అందరూ కలిసి వచ్చినప్పుడే సిటీస్ ఓవరాల్గా బ్యూటిఫుల్గా అవుతాయి, క్లీన్గా అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఐ ఫీల్ వీ హెవ్ మేడ్ సమ్ ప్రోగ్రెస్. కొంత పని స్టార్ట్ చేశాము, SRDP అని చేశాము. చూస్తే ఈరోజు మీరు హైదరాబాద్లో చాలా ఫ్లైఓవర్స్ కనబడతాయి, అండర్ పాసెస్ ఇందాక మీరు అనేది కనబడుతున్నాయి. కానీ దట్ షుడ్ నాట్ స్టాప్ రైట్ దేర్. ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ పుష్ మోర్ అండ్ మోర్ పీపుల్ టువర్డ్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. మెట్రో పూర్తి చేసాము, ఫస్ట్ ఫేజ్ ఒక 70 కిలోమీటర్లు అయింది. కానీ నా గోల్ ఏంటంటే 70 కిలోమీటర్ల మెట్రో సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అల్టిమేట్గా ఇప్పుడు మీరు పెద్ద పెద్ద సిటీస్ ఎక్కడ చూసిన వరల్డ్లో అర్బన్ మెట్రోపాలిసెస్లో కోర్ సిటీలు డీకంజెస్ట్ కావాలి అంటే 2 జరగాలండి. ఒకటి, కోర్ సిటీలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా రోబస్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు మెట్రో దిగి మళ్ళీ ఇంటికి నడుచుకెళ్ళేటట్టు కనీసం ఫుట్పాత్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, లేకపోతే మళ్ళీ ఎవడో రోడ్డు మీద గుద్దేస్తాడు అనే భయం ఉండకూడదు. లేదా రెండవది, దిగిన తర్వాత కనీసం లాస్ట్ మైల్ కనెక్టివిటీ, నేను ఇంటికి పోయేదానికి ఒక షటిల్ లాగా ఉండాలి. ఈ 2 ఉంటే లాట్ ఆఫ్ పీపుల్ విల్ మైగ్రేట్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. రెండవది ఏం జరగాలి, సిటీ డీకంజెస్ట్ కావాలి అంటే సిటీ చుట్టూతా శాటిలైట్ టౌన్షిప్స్ రావాలి, సబర్బనైజేషన్ని ప్రమోట్ చేయాలి. అంటే ఇప్పుడు ORR ఉంది మనకి 160 కిలోమీటర్లు, దీని చుట్టూతా మనం ఇఫ్ వీ కెన్ క్రియేట్ సెల్ఫ్ కంటైన్డ్ టౌన్షిప్స్, దట్స్ వై వీ బ్రాట్ అవుట్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ. We are asking real estate developers to develop these self-contained townships in a live, work, learn, play mode, so that Suma and her family can actually stay put. Her children can go to a school or college right there, and avail medical facilities, and also preferably go to a workplace nearby, and afford a better living, because livability అనేది మీరు చూస్తే లాస్ట్ 6 years నుంచి మనం Mercer is an agency that rates cities across the world on livability index. Last 5 years in a row, incidentally again 2014 నుంచి మొదలు పెడితే 20 దాకా, they've rated Hyderabad as the city with the best quality of living in India. ప్రపంచంలో చూస్తే 142వ ర్యాంక్ మనది, కానీ ఇండియాలో చూస్తే మనం మిగతా సిటీస్తో పోలిస్తే మెరుగ్గా ఉన్నాం. కానీ చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. ఇప్పుడు నేను అన్నట్టు సిటీ డీకంజెస్ట్ చేయడం, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ తేవడం, ఐటీ కూడా మీరు చూస్తే ఈరోజు ఒక్క గచ్చిబౌలు, కొండాపూరు, మాదాపూర్లో ఉంటే సరిపోదు, ఆ ఏరియా కంజెషన్ బాగా అవుతుంది. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ బ్రాట్ అవుట్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ గ్రిడ్ పాలసీ. గ్రిడ్ అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్. వీ వాంటెడ్ టు పుష్ ఐటీ ఆల్సో టు ఉప్పల్, నాగోల్, కొంపల్లి. ఇప్పుడు డెవలప్మెంట్ ఇక్కడ కనిపిస్తోంది. పీపుల్ వాంట్ decentralize and take them to all nooks and corners. In fact, even the southern part of Hyderabad, ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ పక్కన మనకి 2 ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. మొన్న వచ్చిన అమెజాన్ కూడా అక్కడికే వచ్చింది. సో మనం 4 వైపుల సిటీకి, సీఎం గారు అదే చెప్తుంటారు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ప్లాన్ చేయండి. దాంతోపాటు ఆయన ఏం చెప్తారంటే ORR మొత్తం 160 కిలోమీటర్లు, ORR ప్లస్ ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చే రీజనల్ రింగ్ రోడ్ ఇవన్నీ కలుపుకుంటే ఆయన ఏమంటారంటే మీరు క్లస్టర్ అప్రోచ్లో డెవలప్ చేయండి. ఒకవైపు మొత్తం హెల్త్, ఇంకోవైపు ఎడ్యుకేషన్, ఇంకోవైపు ఇప్పుడు ఆయన సినిమా సిటీ అంటున్నారు, ఆ సినిమా, ఇంకోవైపు ఈ ఐటీ, ఇట్లా మొత్తం డీకంజెస్ట్ చేస్తూ క్లస్టర్ అప్రోచ్లో డెవలప్ చేయండి అని మాకు చాలాసార్లు చెప్పారు. సో జోనింగ్ కూడా అట్లా చేయమని చెప్పారు. సో మై పాయింట్ ఇస్ వీ హ్యావ్ ఆల్ ద పాలసీస్ ఇన్ ప్లేస్. గ్రిడ్ పాలసీ అని చెప్పాను, విచ్ విల్ ఎన్ష్యూర్ దట్
ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ విల్ గెట్ అడిషనల్ ఇన్సెంటివ్స్. మీరు ఉప్పల్ వైపు డెవలప్ చేస్తే, కొంపల్లిలో డెవలప్ చేస్తే ఐటీ పార్కు, మీకు గచ్చిబౌలిలో చేసిన దానికంటే ఎక్కువ ఇన్సెంటివ్స్ వస్తాయి. కాబట్టి అక్కడికి వెళ్ళండి. మా ఐటీ కంపెనీస్ కూడా ఏం చెప్తున్నాం, అక్కడైతే మీ ఎంప్లాయీస్ దగ్గర ఉంటారు, వాళ్ళ లివబిలిటీ బెటర్ ఉంటుంది, వాళ్ళకు కూడా కమ్యూట్ తప్పుతుంది, మీకు కూడా తక్కువ రెంట్కి వస్తుంది. సో ఇట్స్ విన్ విన్ ప్రాపోజిషన్. వాళ్ళకి అట్లా ప్రమోట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ combined synergy of all of this will help the city grow on all sides. And hopefully our children will have more lung spaces, more fresh air to breathe. And fresh air annan kabatti inko maat kuda gurtochindi. We've recently approved an electric vehicle policy. Oh, okay. This electric vehicle policy works on two levels. ఉదాహరణకి ఇప్పుడు మీరున్నారు, you want to buy your son a two-wheeler అనుకున్నాం. Okay. మీరు EV కొంటే government is giving you a lot of incentives. మీరు 3-wheeler ఒకవేళ ఎవరన్నా నేను ఆటో నడుపుకుంటాను, 3-wheeler కొనుక్కుంటాను, నేను చేసుకుంటానంటే, ఈవీ కొనుక్కుంటానంటే దానికి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. 4-wheelerకి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ కమ్ ఆబ్వియస్లీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అన్నట్టు మొదటి 2 లక్షల వాహనాలు కని పెట్టాము. డిపెండింగ్ ఆన్ హౌ ద అడాప్షన్ ఇస్, వీ ఆల్సో వాంట్ టు ప్రమోట్ మోర్ ఆఫ్ దట్. పబ్లిక్ సెక్టర్లో ఉండే బస్సెస్ ఉన్నాయి, మా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కదా మనవి, వాటిని కూడా మనం ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని. సో తద్వారా వాహన కాలుష్యం తగ్గాలి, వెహిక్యులర్ పొల్యూషన్ తగ్గాలి, మన పిల్లలు బెటర్ ఎయిర్ బ్రీత్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఎవ్రీబడీస్ ఫోకస్డ్ ఆన్ అబ్సల్యూట్లీ, అండ్ ఆల్సో ఎవ్రీబడీస్ ఫోకస్డ్ ఆన్ హెల్త్. వీఆర్ ఆల్ వరీడ్ అబౌట్ హెల్త్. సో దేర్ఫోర్ ఈ పనులు చేయాలి. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని కూడా హైదరాబాద్ లోపల నుంచి బయటికి పంపించాలి. ఆల్రెడీ మేము ఏం చేస్తున్నామంటే ఒక 13 ప్లేస్లు ఐడెంటిఫై చేసాం. ఆ 13 ప్లేస్లో బట్ when you want to shift a polluting industry, that does not mean you want to shift the pollution. You want to shift, it's not about shifting the problem. మీరు ఆ ఇండస్ట్రీని ఇంకో చోట పంపినప్పుడు అక్కడ కూడా రేపు పొల్యూషన్ వెదజల్లకుండా ముందే మొత్తం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి అప్పుడు పంపాలి. సో దానికోసం కొద్దిగా సమయం అంతే కదా, న్యాచురల్ అక్కడ కూడా ప్రజలు ఉంటారు కదా. సో అందుకోసం అక్కడ కొంత టైం పడుతుంది. బట్ విల్ షిఫ్ట్ almost 1,000+ industries outside of Hyderabad. That should really make amazing, Hyderabad, absolutely, that should make Hyderabad one of those rare cities where air quality index will be good, where industrial pollution, vehicular pollution, etc. will also be taken care. So these are all the things we have lined up in the next couple of years to do. So ఒక్కసారి మీ పర్సనల్ స్పేస్ లో ఇది రేర్ అనుకుంటాను కదా, మీరు తక్కువ మాట్లాడి ఎదురుగా ఎక్కువ మాట్లాడడం. అవును, మీరు మీ కాలేజ్ డేస్లో కూడా మంచిదైంది, యాంకరింగ్ వైపు ఎప్పుడు ఆలోచించలేదు. Just joking, okay? I can still think of it if somebody is willing. No, you are a person when you speak, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ వెన్యూకి వెళ్ళినా, I've seen you speak even in movie functions also, you can speak relevantly and people can listen to you. Thank you. Yeah, so you have that command of holding over that subject that very few or rarely seen in politicians. Very kind of you to say that. Thank you so much. So ఇప్పుడు హౌ డూ యూ బ్యాలెన్స్ దిస్ ఎనర్జీ? ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఎనర్జీ? వాట్ డూ యూ ఈట్? కేటీఆర్ గారు ఏం తింటారు? అది ఐఎమ్ నాట్ అ బిగ్ ఫుడీ. ఏది ఉంటే అది తింటాను నేను. ఐఎమ్ నాట్ వెరీ ఫస్సీ. ఐ ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఐఎమ్ నాట్ వెరీ పర్టికులర్ అబౌట్. అంటే రెగ్యులర్గా మేము తిన్నట్టు ఇడ్లీ, దోశ, అట్లా ఉప్మా లేదండి. నేను పొద్దున్న లేచి బంగారం, మధ్యాహ్నం సిల్వర్, రాత్రి ఇంకేం తింటారండి? అది ఇడ్లీ దోశ కాకపోతే సౌత్ ఇండియాలో పుట్టి పెరిగి వాట్ ఎల్స్ విల్ యూ ఈట్? ఇంట్లో అదే పెడతారు, అదే తింటాం. లైక్ బ్రెడ్ ఆమ్లెట్ అట్లా కాదు. No, I'm not that I'm not that ఓకే యా. అండ్ ఎందుకు అడుగుతున్నానంటే బికాస్ మా ప్రొఫెషన్లో మేము ఒక 2-3 days వర్క్ చేసిన తర్వాత మేము రెస్ట్ తీసుకోవచ్చు, కానీ మీరు చాలా డెడికేటెడ్గా ఒక ఇంటెన్షన్తో ఈ ప్రొఫెషన్లోకి వచ్చారు కాబట్టి ఐ డోంట్ థింక్ యూ గెట్ దట్ మచ్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. సో యూ ఆల్వేస్ హ్యావ్ టు అదేంటే రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అన్నారు కదా మీరు, అలాగే యూ హ్యావ్ టు బీ దట్ ఎప్పటికప్పుడు మీరు ఇలా రెజనవేట్ చేసుకుంటూనే ఉండాలి. Yeah, that's the nature of the job. See, the job you sign up for is something which takes a toll on your private life, etc. But that's territorial, and how many people have this rare opportunity? The way you have to look at it is, every politician has a very limited shelf life. When you have that perspective, you should realize and remember that you have been given a brilliant opportunity to serve. Okay. ఉన్నప్పుడు చేయగలిగే చెయ్యి, కానీ లేని దానికి ఇప్పుడు నుంచే ప్లాన్లు వేసుకుని లేకపోతే నాకు ఇంకేదో జరిగిపోతుంది నేర్చి, if you're really not cut out for it, go away. నాకు ఇది కావాలి అది కావాలంటే కుదరదు. యూ అవ్వబోవా రెండు దొరకవు. You have to balance out your life, and I think you have to make some sacrifices, which goes without saying. Everybody does. In fact, my profession lo meeru kuda, I'm sure there must have been times where you must have had to, it must have taken a toll on personal life. Have to make choices. So it happens to all of us. But I feel blessed, fortunate to have been conferred this opportunity and position, which really gives me
so much to do, and which really gives me an opportunity to serve. Very few people see how many ministers are there in Telangana. CM గారితో కలుపుకుంటే 18. So you are out of 4 crore people, 18 people get to be in that position. So you're very fortunate to be there. So no cribbing there and no complaining there. కంప్లైనింగ్ గురించి అంటే మళ్ళీ ఇది కూడా ఇంకో పర్సనల్ క్వశ్చన్, తర్వాత మళ్ళీ ఐల్ గెట్ బ్యాక్ టు హైదరాబాద్. You should. సో జనరలీ ఏంటంటే వైఫ్కి హస్బెండ్ ఇంటికి రావాలి, కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది కదా. మీ వైఫ్ ఎప్పుడు కంప్లైంట్ చేయరా మీరు ఎక్కువ టైం దొరకరని? You should ask her. I think she'll have at least 2-3 episodes. Yeah, surely. I mean, come on, I think it happens to all of us. Yeah. Definitely a demand untundi, but you'll have to make up, in as many forms as possible. I think on that front I am not very good. So అక్కడ అడగాలైతే ఎన్ని మార్కులు వేస్తారని. I'm telling you, I'm not very good at that. So లేదు, there must be a lot of I'm sure that you balance there and not here. Really, not really. I mean, see, anybody who talks about work-life balance, I think is bluffing, because there is no such thing as work-life balance. Because when you work, life takes a backseat, and when that happens, typically there will be issues. Yeah. So finding a balance is not easy, and especially in politics, which is a very demanding field. ఇందులో బ్యాలెన్స్ చేసుకుంటాను, నేను ఇది చేస్తాను, 9 to 5 నేను వర్క్ చేస్తాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనడం కుదరదు కదా. సండేస్ నేను వర్క్ చేయను అంటే కూడా ట్రై చేస్తాను నేను యాక్చువల్లీ సండేస్ వర్క్ చేయకుండా, కానీ బట్ you'll be somehow dragged in and you'll be again asked to do certain things which you have no control over. So yeah, I understood. So meeto paatu your whole family has to be enrolled in this complete thing. Yeah, otherwise you'll have a tough time, no? Otherwise if they don't support you, you'll be having a tough time. So without their support there's not much you can do. And I'm sure you have a wonderful supportive family. Chapakkarleda asalu. Absolutely. Dani gurinchi. Absolutely, without a question. Yeah. And coming to the point of youth, mana city lo like నాలాంటి యూత్ చాలా మందే ఉన్నారు. Yeah. సో ఈ యూత్ కోసం ఆపర్చునిటీస్ ఎలాంటివి? How old did you say your son was? My son is 20, but I am still a youth. Young at heart, yes. Yeah, young at heart. I'm also young at heart. That's what I keep telling my daughter who's 12. To be 12. Yeah. సో ఇప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ హైదరాబాద్లో. ఇట్స్ బికమింగ్ అ వెరీ బిగ్ హబ్. సో వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ youth? In my humble opinion, I think just don't seek to be looking for a job opportunity. In fact, what I believe is in 2 things very strongly. One, today's youth, especially this generation, Hi viewers, has a welcome to very our high channel. aspirational value. Yeah. They're not content in being job seekers. In fact, a lot of them want to be job creators. Absolutely. They want to do something on their Creative, own. They want వాళ్ళు to కొత్తగా push the envelope. In fact, they are more exposed to the world. They know more about the world than we were in our, at their age. So therefore, నాకు అర్థమైన కాడికి you need to give them, the opportunity to dream big, the opportunity to in fact pursue their dreams. And therefore, in the last 6 years, we came out with some very, very bold ideas. I think Hyderabad today, in fact, is one of the few cities which has given wonderful platforms like T-Hub, V-Hub, T-Works, ivanni kuda last 6 years lo, last 5 years lo vachinayi. So when we launched T-Hub with Ratan Tata garu about 5 years ago, all I said was walk in with an idea, walk out with a product. That's the goal, which is what youth of today's would want. స్టైఫిల్ చేసి నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే నువ్వు బయాలజీ చదవాలి లేదా మ్యాథ్స్ చదవాలి, రెండిట్లో ఇంజనీర్ కావాలి లేదా డాక్టర్ కావాలి, అట్లా కాకుండా డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఈ ప్లాట్ఫామ్ ఒకటి తయారు చేసి ఆ కల్చరల్ చేంజ్ కూడా తీసుకురావాలని కొంత ఎఫర్ట్ పెట్టాం. టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఐ థింక్ ఇట్ ఇస్ వర్క్డ్. నౌ ద అదర్ థింగ్ ఐ ఫీల్ విచ్ ఈస్ ఈక్వలీ ఇంపార్టెంట్ ఫర్ యూత్ ఇస్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. టుడే I also believe very strongly that the youth is not just attracted to a good position in a certain company. They'd also want best social infrastructure for their friends, for them, etc., etc. City is about a lot of other things, which go into which kind of assimilate and make it what it is. Hyderabad, the beauty of Hyderabad is it's a 430-year-old city. It's got a fantastic juxtaposition of culture, heritage, and this new age vibe. ఈ రెండింటినీ మనం కలకలిపి సమ్మిళితం చేసి if we can create that unique brand of brand Hyderabad, where you protect your Mozamzahi market, you revamp and redo your Mehboob Chowk, you do a beautiful job of your tombs, aspire to be the World Heritage City,
at the same time also continue to push the envelope on IT, life sciences, Genome Valley, aerospace, defense, ఇవన్నీ కలగలిపి చేస్తేనే ఒక మంచి గ్లోబల్ సిటీగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఐ బిలీవ్ ద యూత్ ఆఫ్ టుడే వాంట్స్ ఆపర్చునిటీస్. లైక్ ఐ సెడ్, జాబ్ ఆపర్చునిటీస్ కావాలి, జాబ్ క్రియేటర్గా ఉండాలని కోరుకుంటున్నారు, జాబ్స్ కావాలని కోరుకుంటున్నారు, అట్ ద సేమ్ టైమ్ సోషల్ లైఫ్ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. సో ఆల్ ఆఫ్ దిస్ ఇన్ఫ్యాక్ట్ వీవ్ డన్ to a certain extent in the last 5 years, and I do believe that the scope is immense. In fact, skilling, another very important aspect. We launched what is called as TASK, the Telangana Academy for Skilling and Knowledge. దానివల్ల ఇప్పటికీ మన పిల్లలు, ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఉంటారు, దే వెరీ గుడ్ ఇన్ అకాడమిక్స్, కానీ ప్రజెంటేషన్ కాడికి వచ్చేసరికి సుమా గారి లాగా మాట్లాడలేరు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడో దెర్ ఇస్ అ స్లిప్ బిట్వీన్ హియర్ అండ్ దిస్. అంటే clarity of thought is one thing, clarity of expression is another thing. Now that is where skilling comes in. Okay. Our finishing school kind of skilling, that soft skills as they call it. అది మనం పిల్లలకి ట్రైన్ చేయగలిగితే దే విల్ బి ఏబుల్ టు, కొంతమంది పాపం పిల్లలు తెలుగు మీడియం చదువుకుని వచ్చింటారు ఓ 7th 8th క్లాస్ వరకు లేదా 6th వరకు, దెన్ దే స్విచ్ టు ఇంగ్లీష్. వాళ్ళంతా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడలేరు, వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, భయపడతాడు, మాట్లాడలేడు, ప్రజెంట్ చేయలేడు. సో ఆ సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ ఇవ్వాలని చెప్పి టాస్క్ పెట్టాం. లక్షల మంది పిల్లల్ని అట్లా ట్రైన్ చేస్తున్నాం. Skilling, upskilling and reskilling. ఎందుకంటే especially after COVID, unless you are equipped, you'll not find a job. Yeah. Because economy has taken a beating. People are losing jobs. So we need to be upskilling ourselves, we need to be reskilling ourselves. సో ఈ అన్నింటికి సంబంధించి కూడా యూత్ కోసం ఈ టాస్క్ లాంటి సంస్థలను ఎంకరేజ్ చేయడం, ఇంకా ఇతర NAC లాంటి NAC లాంటి సంస్థలను ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తాం. ఓకే, సో యూత్ గురించి మాట్లాడాము. నవ్ అబౌట్ ఉమెన్ లైక్ మీ. సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాము చాలా షీ టీమ్స్, ప్రొటెక్షన్. Yeah, women actually like you, by the way. Like me. Like that. My mother, my wife, everybody is a huge fan. Thank you so much. In fact, they keep commenting, ఈ అమ్మాయి మలయాళం అమ్మాయి అయినా తెలుగు ఎంత బాగా మాట్లాడుతుంది అని they keep saying. And even I told you, no, I've been watching a lot of Malayalam movies. In fact, నేను ఈ మధ్యన I picked up some words also. Penkutti. I picked up some words. Okay. Samsarike. ఇంకా ఇంకేమన్నా మనసిలాయో యోనా మళ్ళీ మనసిలాయో అంటే అర్థమైందా? అదే మనసిలాయో. తెలుగులో కూడా అదే సేమ్ వర్డ్. యాక్చువల్లీ తెలంగాణలో మనసును పట్టిందా అంటారు. కరెక్ట్. మా నాన్నమ్మ మా అమ్మమ్మ వాడే వర్డ్ అది. అంటే ఇప్పుడు అంటే తెలుగులో అది వాడరు, కానీ మనసును పట్టిందా బిడ్డ, దట్ ఇట్స్ యాక్చువల్లీ మీన్స్ అర్థమైందా, ఎక్కిందా. సో ఇట్స్ సార్ట్ ఆఫ్ ఇస్ వెరీ సిమిలర్, బట్ I've become a huge fan of Malayalam movies. In fact, a lot of quality content, amazing movies. Lockdown lo I watched at least 50 Malayalam movies. Chaala different kind of genres. Time ekkada dorikindandi? Ma doubt idi. Intiki ellina tarvata evening, in fact I watch it with the family, so therefore chaala movies chusanu, quality movies, and I'm really amazed at the content. Yeah. I was blown away by some of them. So big great fan. Stories, great technical values. Stories undochu, storytelling. Yeah. Rooted in reality, the quality of music, the quality of actors. Yeah. Outstanding. In fact, become a big fan of Prithvi Raj, of Mohanlal ఒకటే చూశాను కానీ Mammootty of course a huge fan. You must have Dulquer, seen Dulquer, Fahad Fasil. Of course Dulquer, yes, Fahad Fasil, Nazaria, Nazeem, Parvati. So a lot of actors, brilliant actors. Become a huge fan. I'm amazed at the way you balance all things, Andy. Itu you're doing all your work at the same time you have your space for entertainment. Adi kuda. See, I switch off when I go home. I switch off basically from being a person in public life to a private person. So therefore I enjoy my off time. In fact, I watch a lot of web series. Great. Right now I'm watching The Americans. It's a spy drama. Two KGB agents in America. This was during Ronald Reagan's presidency. Okay. Very interesting drama. I watched a lot of web series. In fact, ఎన్ని చూసానంటే ఇప్పుడు నాకు లెక్క కూడా లేదు. I enjoy Modern Family. I enjoyed lots of them. Queen. I think, yeah. Wow. That's nice. అది నేను అడుగుదాం అనుకున్నాను, what do you do for entertainment అని. ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది మాకు. సో కమింగ్ బ్యాక్ టు ఉమెన్. Yeah. సో ఉమెన్ ప్రొటెక్షన్కి, సేఫ్టీకి, ఈ నగరాన్ని ఒక సేఫ్ స్పేస్గా చేయడానికి కొన్ని చూస్తూ ఉన్నాం. వాట్ ఎల్స్ కెన్ వి ఎక్స్పెక్ట్? See, first thing is, today Hyderabad is the city which has got మొత్తం చూస్తే దేశం చూస్తే 5 లక్షల సీసీ కెమెరాలతో మొత్తం భారతదేశంలో ఉన్న 65% సర్వేలెన్స్ ఇక్కడే ఉంది హైదరాబాద్లో రైట్ నౌ. ఇట్స్ నాట్ మీ సేయింగ్ ఇట్. కంపారిటెక్ అని ఒక UK ఫర్మ్ ఉంది,
వాళ్ళు దేవ్ కంపేర్డ్ డేటా అక్రాస్ ద వరల్డ్ చేసి ఏ నగరాలు సురక్షితమైనవి అని చేస్తే హైదరాబాద్కి 16వ ర్యాంక్ ప్రపంచంలో ఇచ్చారు. ఇండియాలో వీఆర్ ర్యాంక్ నెంబర్ 1. సో ఇప్పుడు మీరు ఇక్కడ బంజారా హిల్స్లోనే ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కడుతున్నాం. ఐ డోంట్ నో మీరు చూసినారో లేదో నాకు తెలియదు, కానీ అది కట్టిన తర్వాత నాకు తెలిసి భారతదేశంలో ఏ గవర్నమెంట్ కూడా కట్టినంత గొప్ప కార్యాలయం. అంటే నిజంగా అది ఇట్ విల్ బీ అన్ ఐకాన్, అ సింబల్ ఆఫ్ మోడర్న్ హైదరాబాద్. ఒక అద్భుతమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ వస్తుంది. 2 monthsలో ఇనాగ్రేషన్ అవుతుంది. దాని ద్వారా కూడా మన ఉద్దేశం ఏంటంటే అది అందమైన బిల్డింగ్ కట్టాలని కాదు, 5 లక్షలుగా ఉన్న సీసీ కెమెరాస్ని రెట్టింపు చేసి డబుల్ చేసి 10 లక్షలకు తీసుకొని పోయి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఇన్ హైదరాబాద్ ద సిటిజన్ షుడ్ ఫీల్ సేఫ్. బీ ఇట్ మ్యాన్, ఉమెన్, చైల్డ్, హూఎవర్ ఇట్ ఇస్, దే షుడ్ ఫీల్ సేఫ్ దట్ నేను ఎక్కడికి వెళ్ళినా నేను సురక్షితంగా ఉంటాను. మీరు చూస్తే హైదరాబాద్లో చైన్ స్నాచింగ్లు తగ్గాయి. ఎందుకు? బికాస్ దే నో ఎనీ చైన్ స్నాచర్ నేను ఏమైనా చేస్తే దొరికిపోతానని తెలిసిపోయింది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నారు. ఇందాక నేను చెప్పాను పేకాట క్లబ్బులు, గుడుంబా గబ్బులు ఇవన్నీ పోయినాయి కాబట్టి హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉంది. నౌ కమింగ్ టు విమెన్ సేఫ్టీ, దిస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఇనిషియల్ డేస్లో ఒక రివ్యూ పెట్టి ఆల్ విమెన్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్తో ఈ టుక్ అ ఫెంటాస్టిక్ ఇనిషియేటివ్ కాల్ ద షీ టీమ్స్. నేను ఒక షీ టీమ్స్ ఒక ఎగ్జాంపుల్ నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్పాలి. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, నా చిన్నప్పటి ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఈజ్ అ డాక్టర్. హిజ్ వైఫ్ in Secunderabad, they used to live in Secunderabad. She went to a supermarket one day. ఇంటికి వచ్చి she was upset. ఏంటి అంటే అక్కడ some guy there was I think clicking pictures or something. So she was very upset. So she told my friend and his instant reaction was initially నన్ను కాల్ చేద్దాం అనుకున్నాను. నాకు కాల్ చేసి he wanted to complain. But then ట్రై చేద్దాం అని చెప్పి he called she teams directly. Okay. And he narrated the story to me after. Next day ఆ తర్వాత రోజు ఎప్పుడో కలిసినప్పుడు చెప్పారు. Within 2 hours, he got 5 phone calls. They traced the guy, took the phone, reprimanded him, and పట్టుకొని తిట్టి వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లా చేయకూడదు ఫోటోలు తీశాడు. ఫోటోలన్నీ డిలీట్ చేసి ఇంకోసారి చేస్తే కేసు పెట్టి జైల్లో పెట్టి బయటికి రాకుండా చేస్తామని బెదిరించి 2 గంటల లోపల ఒక సామాన్యుడు ఫోన్ చేస్తే పరిష్కారం లభించింది. క్విక్ యాక్షన్, డెడికేటెడ్ ఫోర్స్ ఫర్ దాట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫోకస్ ఇది కేసీఆర్ గారు షీ టీమ్స్ పెట్టిన తర్వాత ఫోకస్ వచ్చింది విమెన్ సేఫ్టీ మీద. దాంతోపాటు టెక్నాలజీని చాలా విస్తృతంగా వాడుతున్నాం. హాకై లాంటి అప్లికేషన్స్. ఇన్ఫ్యాక్ట్ నేనైతే మొన్న సైబరాబాద్ కమిషనరేట్లో ఒక ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభించాం. అక్కడ మొత్తం ఒకటేసారి స్క్రీన్ మీద మన ఇండియాలో లేదు అంత పెద్ద ఆపరేషన్ సెంటర్ మనం స్టార్ట్ చేసాం. ఒకటేసారి 15,000 కెమెరాల ఫీడ్ మనం ఒక స్క్రీన్ మీద చూడొచ్చు. ఇట్స్ ఎ హ్యూజ్ వాల్. మీరు చూస్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్. అలాంటి వాల్ మీద చూస్తే నేను మా వాళ్ళకి అది ఇనాగ్రేట్ చేసినప్పుడు హోమ్ మినిస్టర్ గారు నేను అంతా వాళ్ళకి డీజీపీ గారికి ఏం రిక్వెస్ట్ చేశానంటే, సార్ భారతదేశంలో ఎక్కడున్నా లేకపోయినా మన దగ్గర ఒక సర్వీస్ స్టార్ట్ చేద్దాం. ఒక అమ్మాయి ఎక్కడన్నా డిస్ట్రెస్లో ఉంటుంది, ఎందుకంటే ప్రియాంక రెడ్డి ఇన్సిడెంట్ జరిగింది. సరే 4 రోజుల తర్వాత న్యాయం కూడా జరిగింది. సరే మానవ హక్కులు వాళ్ళు ఏమనుకున్నా ఎవరేమనుకున్నా I think whatever has happened has happened. The women were happy about justice prevailed. I think that's what I believe in. Now ఒక అమ్మాయి ఎక్కడన్నా డిస్ట్రెస్లో ఉంటే, అమ్మాయి కావచ్చు, చైల్డే కావచ్చు, ఇంకెవరో కావచ్చు, ఒక SOS బటన్ నొక్కితే ఫస్ట్ రెస్పాండర్ కింద డ్రోన్ రావాలి విత్ అ కెమెరా అండ్ విత్ అ సైరన్ బ్లేరింగ్. అప్పుడు ఏమవుతుంది, హైదరాబాద్లో ట్రాఫిక్ అంతా దాటుకుని వచ్చేసరికి ఒక 10 నిమిషాలు పడుతుంది. అట్లా కాకుండా ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ డ్రోన్స్, మనం ఒక డ్రోన్స్ని పోలీస్ డ్రోన్స్ కింద వాడటం మొదలు పెడితే, ఉదాహరణకి మాదాపూర్లోనో ఎక్కడో గచ్చిబౌలిలోనో లేకపోతే ఉప్పల్లోనో లేకపోతే కొంపల్లిలోనో ఒక అమ్మాయి డేంజర్లో ఉందనుకోండి, ఒక బటన్ నొక్కితే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ డ్రోన్ ఫ్లై అయ్యి ఒక కెమెరాతో సహా ఆ స్టేషన్కి, ఎందుకంటే ఫోన్లో నొక్కినప్పుడు లాటిట్యూడ్, లాంగిట్యూడ్, GPS కోఆర్డినేట్స్ పట్టేసుకొని అక్కడికి వెళ్ళిపోవాలి విత్ కెమెరా ఎంబెడెడ్ అండ్ సైరన్ బ్లేరింగ్. దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఎవడైతే సతాయిస్తున్నారో లేకపోతే ఇరిటేట్ చేస్తున్న వాళ్ళు లేకపోతే హరాస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, they'll be scared that somebody is watching immediately. So that is the kind of technology that we ought to be using. That is the kind of focus we ought to be having on women's safety. And I will do anything in my capacity to also support. But going back to what I was saying, ఈ అమ్మాయిల మీద వేధింపులు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే డెఫినెట్గా మన మగపిల్లల్ని, ఇంట్లో పెంచే మగపిల్లల్ని తల్లిదండ్రులు జెండర్ బేస్డ్ ఎడ్యుకేషన్, జెండర్ బేస్డ్ సెన్సిటివిటీకి సంబంధించి కూడా మనం వాళ్ళని దానికి తగ్గ విధంగా పెంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇది చాలా మందికి తెలియదు. ఎంతసేపు షీ టీమ్స్ అనుకుంటారు, విమెన్ పోలీస్ స్టేషన్స్ అనుకుంటారు. అది కాదు. జెండర్ బేస్డ్ ఎడ్యుకేషన్ తెచ్చిన 2వ రాష్ట్రం తెలంగాణ, భారతదేశం. మనం జెండర్ సెన్సిటివిటీ గురించి ఈరోజు హై స్కూల్స్లో చెప్తున్నాం, పిల్లలకి నేర్పుతున్నాం. అంటే అమ్మాయిని గౌరవించాలి, మీరు
జెండర్ సెన్సిటివిటీతో ఉండాలి అని మగపిల్లలకి. అంటే మనం ఎంతసేపు అమ్మాయి బట్టలు అలాగేసుకోవాలని చెప్పడం కాదు. అవును, మీరు ట్రైన్ యువర్ మేల్ చిల్డ్రన్ టు బిహేవ్, టు రెస్పెక్ట్ అనేది కూడా మనం గవర్నమెంట్గా ఒక నిర్ణయం తీసుకుని ఆ పని కూడా చేస్తున్నాం. సో దిస్ సార్ట్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ అప్రోచ్ మీరు చూసినారో లేదో నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఆర్టీసీ బస్సులో హీ క్రియేటెడ్ కంపార్ట్మెంట్స్. He brought in compartments and he said, women, students who travel or women who travel should not be undergoing that kind of harassment, crowded buses, etc. అని చెప్పి ఆ గ్రిల్స్ పెట్టి అదంతా చేశారు. మీకు గుర్తుందో లేదో, మరి ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు కానీ, బట్ ఈవెన్ దట్ వాస్ డన్. సో దిస్ సార్ట్ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ మేకింగ్ షూర్ దెర్ ఆర్ ఇనఫ్ డెటరెంట్స్ అండ్ ఆల్సో ఇనఫ్ మెకానిజమ్స్ ఇన్ ప్లేస్ టు రియాక్ట్ ప్రాపర్లీ ఏమైనా అయినప్పుడు, ఇవన్నీ ఉంటేనే సేఫ్టీ అనేది ఇట్ విల్ బికమ్ దట్ మచ్ మోర్ ఈజియర్. సో ఓవరాల్ గా ఉమెన్ సేఫ్టీ గురించి తగినటువంటి జాగ్రత్తలు అన్ని తీసుకుంటూ ఉన్నారు. ఉమెన్ సేఫ్టీ అనే కాదు, హ్యూమన్ సేఫ్టీ అనాలి మనం. అసలు హ్యూమన్ సేఫ్టీ, why isolate them and make them sound weak? Every human needs safety. Correct. Our children need safety, a man needs safety. So మహిళా రక్షణే కాదు, అన్ని జెండర్స్ అంటే మగవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరి ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ బాధ్యత. కాబట్టి విమెన్ సేఫ్టీ అన్నట్టు కాకుండా హ్యూమన్ సేఫ్టీ అనే యాంగిల్లో ఇవన్నీ కూడా చేయడం వల్ల ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది చాలా ఎఫిషియెంట్గా హైదరాబాద్లో ఉంది. ఇది చెడిపోకూడదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ టెన్షన్స్ లేవు ప్రస్తుతం హైదరాబాద్లో, కమ్యూనల్ టెన్షన్స్ లేవు, ఏ నాన్సెన్స్ లేదు. ఆ నాన్సెన్స్ రాకూడదు. ఎందుకంటే ఈ దిస్ సిటీ మొత్తం తెలంగాణకు అన్నం పెడుతున్న సిటీ ఇది. మనం దీన్ని చెడగొట్టుకుంటే, ఇక్కడ వాతావరణాన్ని కలుషితం చేసుకుంటే అందరం దెబ్బతింటాం, తెలంగాణ దెబ్బతింటుంది. కాబట్టి ఆ దిశగా మా ఫోకస్ అంతా కూడా. సో కమింగ్ టు అగైన్ పర్సనల్ స్పేస్లోకి వచ్చేద్దాం కాసేపు. ఇందాక ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడాం, వైఫ్ గురించి మాట్లాడాం. ఇప్పుడు తాత మనవరాలు వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుందండి కేసీఆర్ గారు అండ్? అంటే మీకు తెలుసో లేదో ఒక సేయింగ్ ఉంది, ఇది కూడా ఇంగ్లీష్లోనే ఉంది. See, why do grandparents and grandchildren get along so well? Because they have a common enemy. అసలు కన్నా వడ్డీ అది అంటారు, ఇది కూడా అంటారు. ఏంటంటే దే గ్యాంగ్ అప్. వాళ్ళు దే ఆల్వేస్ లుక్ ఎట్ పిల్లలకి వెన్ ఫాదర్ ఇస్ టఫ్, అంటే ఫాదర్ గట్టిగా ఉంటే, కఠినంగా ఉంటే అలాగే నచ్చదు. చిన్నగా ఫాదర్స్కి ఎవరికైనా కూడా న్యాచురలీ మనం చెప్పినట్టు వీళ్ళు చేయడం లేదని కోపం కానీ అప్పుడప్పుడు కానీ ఉంటుంది. కాబట్టి లైక్ ఐ సెడ్, కామన్ ఎనిమీ అనమాట మనం. సో యూ గెట్ శాండ్విచ్, బట్ దే గెట్ అలాంగ్ ఫెంటాస్టిక్. ఇన్ఫ్యాక్ట్ మై ఫాదర్ ఐ థింక్ మొన్న కొద్ది టైంలో వాళ్ళతో గడిపినప్పుడు కానీ, వాళ్ళకి ఏమైనా చెప్పినప్పుడు కానీ, వాళ్ళతో గడిపినప్పుడు ఐ థింక్ హీ ఎంజాయ్స్ ఇట్. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, ఆయనకు కూడా స్ట్రెస్ రిలీఫ్ అది ఒక రకంగా. సో చాలా నార్మల్గా ఉంటుంది, చాలా తక్కువ గడిపినా ఐ థింక్ వాళ్ళిద్దరు కూడా ఎంజాయ్ చేస్తారు, గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. మీరు మొన్నే కోట్ చేసినట్టున్నారు, మై ఫేవరెట్ పీపుల్ అని. పిల్లలు అబ్సల్యూట్లీ ఐ అడోర్ చిల్డ్రన్. నేను ఎక్కడైనా పోతే కూడా ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు స్టాప్, టాక్ టు దెమ్, గెట్ టు నో దెమ్. అంటే ఉన్నంతసేపట్లో అంటే ఐ థింక్ నాకు అనిపించేది ఏంటంటే, నేను ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నాను, ఏదో మినిస్టర్ అనే పొజిషన్లో ఉన్నాను. నాకు ఒక నిమిషం ఒక పిల్లోడితో మాట్లాడడం నాకు పెద్ద ఇది కాకపోవచ్చు, ఒక ఇష్యూ కాకపోవచ్చు, కానీ ఆ పిల్లోడికి ఇట్స్ అ మెమరీ ఫర్ హిమ్ ఫర్ అ లాంగ్ టైమ్. వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, నీకు ఫలానా రోజు ఫలానా ఆయన నీతో మాట్లాడారు, నువ్వేం చేస్తున్నావు అని అడిగారు, ఏం చేస్తావు అని అడిగారు, ఏమవుతావు అని అడిగారు. అంటే ఫర్ దెమ్ ఇట్స్ అ మెమరీ. సో దట్స్ వాట్ ఐ కీప్ థింకింగ్. యూ ఇంపాక్ట్ దెమ్ సో మచ్. చెప్పాలి మనం, అంటే బాగా చదువుకో, లేకపోతే ఇంకా తినట్లేదా ఇంట్లో, సన్నగా ఉన్నవి 7 ఏళ్ళకి ఇంకా పెద్దగా ఉండాలి కదా ఇంట్లో తిను, ఆ టైప్లో చెప్తూ ఉంటాను. అండ్ ఎవరైనా పిల్లలు వస్తారు కొంతమంది, మేము హై స్కూల్లో మంచి మార్కులు వచ్చిన తర్వాత 10th అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటారు, వాళ్ళు బొకే ఇచ్చి అదంతా ఇచ్చి అడుగుతుంటాను, ఏం చేస్తావు అంటే, ఒకరు డాక్టర్ అంటారు, ఒకరు ఇంజనీర్ అంటారు, ఒకరు రాకెట్ సైంటిస్ట్ అంటారు. సో జస్ట్ గివ్ దెమ్ అ ప్యాట్ ఆన్ ద బ్యాక్. ఒక నిమిషం ప్రోత్సాహం ఇచ్చే మాట వాళ్ళకి ఏంటంటే అది ఒక మెమరీ. సో మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళతో మాట్లాడినప్పుడు నో ఎజెండా, అసలు నేను ఎవరో తెలుసా అంటే కొంతమంది గుర్తుపడతారు, కొంతమంది ఎవరో తెలియదు అంటారు. సో it's very interesting for me, it's exhilarating for me, and I really love enjoying, I really love my little interactions with these children. ఐ థింక్ ఇది చాలా మంచి మాట అండి. మీరు యాజ్ ఎ లీడర్ చాలామంది పిల్లల్ని కలిసి చేస్తూ ఉన్నారు. ఇంట్లో కూడా చాలామంది చేయాల్సిన పని ఇది. ఒక్కోసారి డిస్కరేజ్ చేస్తూ ఉంటారనమాట. అది పిల్లలు మా ఇంట్లో మా పిల్లలు ఒప్పుకోరు. ఇప్పుడు నేను చెప్పిందంతా నువ్వు డిస్కరేజ్ చేస్తావని నన్ను అంటారు. ఓకే, సో ఫాదర్స్ ఆర్ జనరలీ స్ట్రిక్ట్. ఐ డోంట్ నో, అంటే నేను ఐ డోంట్ వాంట్ టు బి, బట్ ఐ ఎండ్ అప్ బీయింగ్.
విచ్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్. ఓకే, సో నేను రైల్వే క్వార్టర్స్లో ఉండే రోజుల్లో మా నాన్నకి ఒక డ్రీమ్ ఉండేదన్నమాట, ఒక 2 bedroom హౌస్ కావాలి అలాగని. సో లేటర్ ఆన్ వీ హ్యాడ్ దట్ హౌస్ అండ్ దెన్ వాట్ ఎవర్ ఐ గ్రూ ఇన్ దిస్ ప్రొఫెషన్, ఐ గాట్ మ్యారీడ్ అండ్ హౌస్ అంతా. కానీ ఇప్పుడు రోటీ కప్డా మకాన్ అనేటువంటి ఆ కళలో ఈ ప్రాజెక్ట్ ఏదైతే తీసుకున్నారో ద 2 bedroom హౌసెస్, ఐ థింక్ దట్స్ గ్రేట్ అండ్ అమేజింగ్. సుమా, 2 bedroom హౌస్ అనేది కేసీఆర్ గారికి ఊరికే ఏదో వచ్చిన ఆలోచన కాదు, ఓట్ల కోసం చెప్పిన మాట కాదు. ఆయన చాలా ప్రాక్టికల్గా ఆలోచించే మనిషి. ఆయన చదువుకునే రోజుల్లో చింతమడక అని ఆయన నేటివ్ విలేజ్, అక్కడ నుంచి దుబ్బాక అని ఇంకొక టౌన్ ఉంటుంది దగ్గర, ఒక 8-10 kilometers ఉంటుంది. ఈయన అక్కడ కొన్ని రోజులు రోజు డైలీ అప్ అండ్ డౌన్ చేసి చదువుకునేవారు. మా తాత ఒక రోజు డిసైడ్ చేసి, ఇక నువ్వు రోజు అప్ అండ్ డౌన్ చేయడం, ఇంత పోయి రావడం బాగా, అప్పుడు సైకిళ్ళు లేకపోతే ఎడ్ల బండ్లు, ఆ టైం ఇంత టైం పడుతుంది వద్దని చెప్పి దుబ్బాకలో ఆయన ఒక ఇంట్లో ఉంచారు. ఓకే, అక్కడ వాళ్ళ టీచర్ గారి ఇంట్లో ఉండేది. రాఘవరెడ్డి గారు వారి ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు, ఇంకొక వేరే వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన చూశారంటే ఒక క్రౌడెడ్ ఫ్యామిలీ ఎలా ఉంటారు అంటే, ఆయన ఇల్లేమో పెద్దది, కేసీఆర్ గారికి వాళ్ళ తండ్రి గారు వాళ్ళ పెద్ద కుటుంబం అయినా ఇల్లు పెద్దగా ఉండేది కాబట్టి వాళ్ళు దేవర్ కన్వీనియంట్. అక్కడ ఉన్నప్పుడు ఆయన అవగాహన అంటే, అక్కడ కానీ తర్వాత హైదరాబాద్లో కూడా కేసీఆర్ గారు ఆయన బ్యాచిలర్ డేస్లో కాదు, యాక్చువల్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ అంటే పెళ్లి చాలా ఎర్లీగా అయిపోయింది. 14 yearsకే పెళ్ళి అయిపోయింది ఆయనకి. యా, సో ఆయన బ్యాచిలర్ డేస్లో ఆయన ఇక్కడ ఉస్మానియాలో చదువుకున్న రోజుల్లో నింబోలి అడ్డా అని ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడ ఉన్నారు. తర్వాత ఇక్కడ మోజంజాహి మార్కెట్ పక్కన మయూరా హోటల్ ఉన్నట్టు ఉండేది, అప్పుడు ఉందో లేదో తెలియదు, ఆ విక్రాంత్ థియేటర్ పక్కన, అక్కడ కొన్ని రోజులు ఉండేది. సో ఆయనకి తెలుసు అంటే సామాన్యుడు ఎంత ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఆయన ఒక మాట 2 BHK ప్రాజెక్టు కన్సీవ్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, ఇంట్లో అమ్మాయి బట్టలు మార్చుకోవాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు, దట్ ప్రైవసీ, దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అని చెప్పి ఆయన ఆలోచించింది ఏంటంటే, మనం పేదవారికి ఇల్లు కట్టిస్తున్నాం అన్నప్పుడు ఏదో ఇచ్చామా అంటే గవర్నమెంట్గా ఇచ్చాము అన్నట్టు కాదు, అగిపెట్టు లాంటి ఇల్లు ఇవ్వడం కాదు. ఇల్లు ఇస్తే ప్రాపర్గా ఇద్దాం. ఇల్లు ఇస్తే 2 bedrooms, ఒక హాల్, ఒక 2 bathrooms, ఒక కిచెన్ మినిమం ఇవి ఉండాలి అంటే దానికి డిజైన్ చేస్తే ఒక 560 square feet డిజైన్ చేశారు. భారతదేశంలో ఎక్కడ ఈ స్కీమ్ ఇట్లా లేదు సుమారు. ఈ దేశంలో ఇప్పటి వరకు 75 ఏళ్లలో ఎక్కడ ఏ ప్రభుత్వము ఇంత స్థాయిలో హౌసింగ్ కార్యక్రమం చేయలేదు. అంటే నెంబర్స్తో చెప్పాలి అంటే, మేము మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ చేసి కడుతుంది 2,70,000 పైచిలకు ఇల్లు. గ్రామాల్లో అయితే 5,04,000 రూపాయలు ఏమో ఖర్చు అవుతుంది. మున్సిపాలిటీస్లో అయితే 5,40,000 రూపాయలు ఖర్చు. ఓకే, హైదరాబాద్లో అయితే 8,75,000 రూపాయలు ఒక్క యూనిట్ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నిర్మాణ రేట్లు కానీ ఇంకోటి కానీ ఎక్కువ కాబట్టి. అండ్ ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ ల్యాండ్ ప్రైస్. ల్యాండ్ ప్రైస్ కూడా కలుపుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది, మార్కెట్ ప్రైస్ ల్యాండ్ ప్రైస్ కలుపుకుంటే. సో ఇలాంటి ఇల్లు కట్టాలని స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో ఎక్కడ కట్టాలి అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ స్లమ్స్ ఉంటాయి హైదరాబాద్లో. 1400 నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్స్లో ఒకవేళ వాళ్ళు ముందుకు వస్తే హైదరాబాద్ని స్లమ్ ఫ్రీ సిటీగా చేయాలి అని ఒక ఎజెండా పెట్టుకొని ముఖ్యమంత్రి గారు స్వయంగా సనత్ నగర్ నియోజకవర్గంలో IDH అని ఒక కాలనీ, అక్కడ ఒక 5 బస్తీ వాళ్ళని అందరినీ పిలిచి ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పారు, ప్రయోగాత్మకంగా మోడల్గా ఇక్కడ కడదాం, క్లిక్ అయితే అందరికీ చూపెట్టి ఇలా కట్టిస్తామని చెప్పి ప్లాన్ చేద్దామని చెప్పి కట్టారు. అక్కడ ఒక 400 పైచీలకి ఇల్లు కట్టారు. ఒక 5 బస్తీలను అక్కడ మొత్తం స్లమ్ అంతా తీసేసి బ్యూటిఫుల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. దాని తర్వాత 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేశారు. ఈరోజు ద టోటల్ కాస్ట్ హైదరాబాద్ వరకే చెప్తే హైదరాబాద్లో 9,714 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలతో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి ఒక సిటీ, భారతదేశంలో చాలా పట్టణాలు ఉన్నాయి, నగరాలు ఉన్నాయి, కలకత్తా ఉంది, చెన్నై ఉంది, ఢిల్లీ ఉంది, బాంబే ఉంది, బెంగళూరు ఉంది, అహ్మదాబాద్, ఏ సిటీలో కూడా ఇంత పెద్ద హౌసింగ్ ప్రోగ్రామ్ ఈరోజు జరగడం లేదు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. కొన్నేమో ఇచ్చాము ఆల్రెడీ, ఒక 7-8 వేలు ఇచ్చాము ఆల్రెడీ, ఇల్లు కేటాయించాము. మిగతావి ఫైనల్ స్టేజ్, అంటే 2-3 months అవే అన్నట్టున్నాయి. కొల్లూరులో సుమా గారు మీరు చూడలేదు, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ గో విజిట్. ఒకటే చోట కొల్లూరులో ఒక 104 ఎకరాల్లో మేము GHMC వారు 15,660 ఇండ్లు కడుతున్నాం ఒకటే చోట. 108 బ్లాక్స్ కడుతున్నాం. మీరు ఒక ప్రైవేట్ డెవలపర్ కడితే ఎలా కడతారు, అందులో ఎంత గొప్పగా కడుతున్నా అంటే, అక్కడ డెవలపరు 9 అంతస్తుల బిల్డింగ్ కదా, లిఫ్ట్ పెట్టాలి. ఆయన ఇంజనీర్లను అడిగారు,
సీఎం గారు ప్రగతి భవన్లో ఉంటారు కదా, ప్రగతి భవన్లో ఏ లిఫ్ట్ వాడుతున్నారని అడిగారు. ఓకే. షిండ్లర్స్ అని చెప్పారు. ఆయన మొత్తం 108 లిఫ్ట్స్ షిండ్లర్ లిఫ్ట్ పెట్టారు. అంటే పేదవాడి ఇంట్లో కూడా ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉండే లిఫ్టే పెట్టాలని చెప్పి అంత అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కట్టిన నిర్మాణాలు. 15,660 ఇండ్లు అన్నప్పుడు దాదాపు 70,000-80,000 మంది ఉంటారు రేపు. సో లిటరల్లీ అదేంటంటే అది ఒక టౌన్షిప్ మేము కడుతుంది. ఆ టౌన్షిప్ అన్నప్పుడు అందులో ఏముండాలి? స్కూల్ ఉండాలి, హాస్పిటల్ ఉండాలి, సూపర్ మార్కెట్స్ అన్నీ ఉండాలి, బస్ టెర్మినల్ ఉండాలి, పోలీస్ స్టేషన్ ఉండాలి, గ్రేవ్ యార్డ్ ఉండాలి, మాస్క్ ఉండాలి, టెంపుల్ ఉండాలి, అన్నింటికీ ప్రొవిజన్ చేసి కట్టాము ఇప్పుడు. అండ్ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు దాదాపు అయిపోయింది, మీరు చూడండి కావాలంటే వెళ్ళి. ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ టౌన్షిప్స్ ఇన్ ఏషియా, నాట్ ఇండియా. ఇంత పెద్ద టౌన్షిప్ నాకు తెలిసి ఏషియాలో కూడా చాలా తక్కువ ఉన్నాయి. చైనాలో ఉంటే ఉన్నదేమో, ఎందుకంటే వాళ్ళ స్కేల్ పెద్దది. అంటే ఈ స్థాయిలో విజను, ఈ స్థాయిలో ఆలోచన ఉండడం అనేది అసాధారణం. 1,00,000 ఇండ్లు ఒక చోట కట్టడం లేదు, మేము చుట్టూ కడుతున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో జాగా దొరకకపోతే బయటికి వెళ్ళి కడుతున్నాం. కట్టి పీపుల్ వాళ్ళకి అలాట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్తే సిటీ డీకంజెస్ట్ అవుతుంది, చుట్టుపక్కల డెవలప్ అవుతుంది, మోడర్న్గా డెవలప్ చేయాలండి. ఇక్కడ సింగం చెరువు తాండా అని ఉంటుందండి ఉప్పల్లో. నేను వెళ్ళి ఇనాగరేట్ చేశాను అక్కడ. ఎంత ఆనందం అనిపించింది అంటే, అక్కడ అదివరకు స్లమ్ ఉండేది, దాన్ని రీడెవలప్ చేసి కట్టిన తర్వాత నేను ఆనెస్ట్ చెప్తున్నాను, మీరు అది 2 BHK గవర్నమెంట్ కట్టింది అంటే మీరు నమ్మరు. ప్రైవేట్ డెవలపర్ కడితే ఎలా కట్టారో అలా కట్టారు. పిల్లలకి టాట్లాట్, STP అన్నీ పెట్టి కట్టారు. సో ఇంత క్వాలిటీగా కట్టడమే కాకుండా పేదవాడికి ఒక పైసా భారం లేదు. ఇదివరకు గవర్నమెంట్లు ఎట్లా ఉండేది? కొంత లోను, కొంత సొంత డబ్బులు, కొంత బ్యాంక్ మళ్ళీ టైఅప్ అయితే బ్రిడ్జ్ లోన్ ఆ టైప్లో ఉండేది. ఇప్పుడు అవి ఏమీ లేకుండా మీరు నేరుగా పేదవాడికి ఇవ్వడం, ఇంత కాస్ట్లీ అంటే మాకయ్యే ఖర్చు గవర్నమెంట్కి మొత్తం ప్రోగ్రామ్కి 18,000 కోట్లు. కానీ దాని మార్కెట్ వాల్యూ చూస్తే దాదాపు 70,000 కోట్లు సుమ గారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో కట్టే ఒక ఇల్లు, అదేనండి, హైదరాబాద్లో కట్టే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుంటే ఇప్పుడు హుసేన్ సాగర్ పక్కన కట్టాం, అసలు లేక్ వ్యూ హోమ్స్ అవి. అదే ప్రైవేట్ వాడు కట్టింటే దాన్ని ₹1,00,00,000 అమ్ముతాడు. మనం ఈరోజు అవి ఫ్రీగా అక్కడ ఉండే పేదలకి, అక్కడ ఉండే దళితులకి ఇస్తున్నాం. అయిపోయినాయి, అవి కూడా మీరు చూడొచ్చు కావాలంటే. పాపం కొంతమంది మిత్రులు ఏం లేవు, ఎక్కడున్నాయి డబుల్ బెడ్రూమ్, మోసం చేస్తున్నారు అంటారు. కానీ చూస్తే హైదరాబాద్లో ఈరోజు 108 లొకేషన్స్లో 111 లొకేషన్స్లో ఈ 1,00,000 ఇండ్లు చివరి దశలో ఉన్నాయి. అందులో ఇప్పటికే 7,000 కేటాయించాము, మిగతా అన్ని కేటాయిస్తాము. సరే, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు, ఐ వోంట్ మైండ్ దట్, బట్ వీఆర్ కమిటెడ్, వీల్ డెలివర్ అండ్ వీల్ షో ఇట్ టు దీస్ పీపుల్ దట్ తెలంగాణ, లైక్ ఇన్ లాట్ ఆఫ్ ఫ్రంట్స్, ఎన్నో రంగాల్లో దేశానికి ఎట్లా అయితే ఆదర్శంగా ఉందో, పేదవాడి ఇల్లు అన్నప్పుడు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండాలని పేరు కూడా ఏం పెట్టామంటే, అందుకే డిగ్నిటీ హౌసింగ్ అని పెట్టాం. పేదవాడి ఇల్లు అంటే పేదగా ఉండక్కర్లేదు, బ్రహ్మాండంగా దే షుడ్ ఆల్సో ఫీల్ దట్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ హెస్ నాట్ బీన్ కాంప్రమైజ్డ్. ఆత్మగౌరవ ప్రతీకగా ఉండాలి, అగ్గిపెట్టలాగా ఉండకూడదు, డబ్బా ఇల్లులాగా ఉండకూడదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులాగా ఉండాలని చెప్పి బాగా చేశాము. అవి చూసిన తర్వాత కనీసం మా మిత్రులు ప్రతిపక్షాలలో అప్పుడన్నా ఒక మంచి మాట చెప్తారని చూడాలి. జనరల్లీ ఏంటంటే దే ఓన్లీ క్రిటిసైజ్, విచ్ ఇస్ ఫైన్, దట్స్ దేర్ జాబ్. హౌ డు యు టేక్ ఇట్ అండి? అంటే జనరలీ ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడిన తర్వాత దెన్ ఎవ్రీబడి షుడ్ వర్క్ యునైటెడ్లీ కదా టువర్డ్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టేట్. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. ఎలా అంటే ఒకసారి, సరే పేరెందుకు లేండి కానీ, ఒక ఆయన నా కొడుకుని బాడీ షేమింగ్ చేశారు. కొడుకు సరే, హీ మైట్ బి అ లిటిల్ ఓవర్ వెయిట్, బట్ వై డు యూ బ్రింగ్ హిమ్ ఇన్? ఏమైనా కోపం ఉంటే నన్ను తిట్టొచ్చు, కేసీఆర్ గారిని తిట్టొచ్చు, కానీ